మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. టీజర్, ట్రైలర్ గట్రా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయినా గబ్బర్ సింగ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. దానికి తోడు ఇండస్ట్రీలోని పలువురు పెద్దలు ఈ సినిమాను ఆల్రెడీ చూసేశారని తెలుస్తోంది. నిన్న ఈ సినిమా చూశారని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నవీన్ చెప్పారు. మీరెన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినా సరే ఖచ్చితంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ తో థియేటర్ల నుంచి బయటకు వస్తారని చెప్పాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు ఒక ట్రిబ్యూట్ లా ఉంటుందని చెప్పాడు. మొత్తానికి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, మామూలు ఆడియన్స్ కు మాత్రం పూనకాలే అనే రేంజ్ లో సినిమాపై ఎలివేషన్స్ ఇచ్చాడు. మొన్నటికి మొన్న సెన్సార్ వాళ్ళు కూడా ఈ సినిమాను చూసి డైరెక్టర్ ను మెచ్చుకుంటున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని, మంచి కథ తీసుకొని బాగా చెప్పారని, ప్రతి ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ గ్రేస్ కనిపించిందన్నారు. హరీష్ శంకర్ మేకింగ్ బాగుందని మెచ్చుకున్నారట. ఇక ఈ సినిమా కథ మొత్తం గిరిజన తెగకు చెందిన భగత్ సింగ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా తన వృత్తి పట్ల నిజాయితీ, నైతిక విలువతో ఉంటాడట. అన్యాయం కనిపించిన ప్రతి చోట తను అండగా నిలబడి ఎదుర్కొంటాడట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీకి విజిల్స్ పడతాయని బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు కూడా ట్వీట్ చేశాడు. కథ ప్రిడిక్టబుల్ గానే ఉన్న ఫస్ట్ హాఫ్ ను ఎంటర్టైన్మెంట్ తో నింపి సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ బాగా చూపించారన్నారు. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 38 నిమిషాల రన్ టైంతో సినిమా ప్రదర్శితం కాబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. నిజానికి ఈ సినిమా అప్పుడెప్పుడో 3 ఏళ్ల కిందటే స్టార్ అయింది. కానీ పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి. కేవలం ప్రీ సేల్స్ తోనే సినిమాకు 20 కోట్లకు పైగా వచ్చేశాయట. దానికి తోడు ఓజీ లాంటి అరివీర భయంకర హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరిలో సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఓవైపు హరీష్ శంకర్ ఫామ్ లో లేకపోయినా గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీశాడు. అందులో సగం మ్యాచ్ అయినా సరే ఊచకోతే అంటూ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు సినిమా చూసి పవన్ కళ్యాణ్ సరికొత్త వేరియేషన్ లో కనిపిస్తాడని, డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. క్లైమాక్స్ అయితే పీక్స్ అని కూడా అంటున్నారు.